చికెన్ కర్రీ అంటే అందరికీ ఇష్టమే. కానీ మీరు ఇంట్లో చేసే చికెన్ కర్రీకి హోటల్ టేస్ట్ రావడం లేదా? మరి ఈరోజు చెప్పబోయే చిన్న చిన్న సీక్రెట్ ఫాలో అయితే ఈ చికెన్ కర్రీ వాసనకి అందరూ కిచెన్ దగ్గరికి వచ్చేస్తారు. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేస్తే మళ్ళీ ఇదే స్టైల్ చేయాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం రండి. అందరికీ నమస్కారం. మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మసాలా ఫుల్ హోటల్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీని మొదటిసారి చేసేవారు కూడా చాలా ఈజీగా చేయగలరు. అలాగే ఎంతో పర్ఫెక్ట్ అయినా ఇది చపాతీ, దోశ, అలాగే రైస్తో, రాగి సంగటితో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ చికెన్ కర్రీ అనేది. అలాగే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ దాకా, 1 కిలో దాకా చికెన్ అనేది తీసుకున్నానండి. దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ముందుగా వాష్ చేసిన తర్వాత అందులోకి ముందుగా చికెన్ను బాగా కడిగి నీరు పూర్తిగా వంపేయాలండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి కనీసం 30-45 నిమిషాలైతే చికెన్ని మ్యారినేట్ చేయండి. ఈ ఒక్క స్టెప్ వల్ల చికెన్ చాలా జ్యూసీగా అలాగే టేస్టీగా ఉంటుందండి. మ్యారినేట్ చేసిన తర్వాత కనీసం ఉంచాలండి. 1 అవర్ అయినా ఉంచినా లేకుంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చికెన్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ప్రతి ముక్కకు మసాలా అనేది బాగా పట్టించాలండి. ఏ ముక్కలు పెద్దగా ఉండేవైతే అక్కడక్కడ ఘాట్లు పెట్టేసి ఆ హోల్ ద్వారా మసాలాస్‌నైతే లోపలికి ఇది చేయండి. చూస్తున్నారు కదండీ! ఇలా సింపుల్‌గా నేనైతే మ్యారినేట్ చేసుకున్నాను చికెన్‌ని. ఎంత కలర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తుంది చికెన్. సో, దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి పెట్టేద్దాం. తర్వాత 30 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ ప్రాసెస్‌నైతే చూపిస్తున్నానండి. చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మొదటిగా గిన్నెలో నూనె అనేది వేడి చేయండి. ముందుగా ఇందులోకి దంచి వెల్లుల్లి రెబ్బలనైతే వేయండి. నేను ఇప్పుడే ఫ్రై చేసుకున్నానండి మసాలాస్ అన్నీ. సో, అందులోనే నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. సో, అందుకే కొంచెం బ్లాక్ కలర్‌లో అయితే అయ్యింది. ఇందులోకి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి సువాసన వచ్చే వరకు వేయించండి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఓపికగా వేయించండి. అలా వేయిస్తేనే చికెన్ కర్రీ అనేది టేస్ట్ అయితే డబుల్ అయిపోతుందండి. చాలా పర్ఫెక్ట్‌గా అయితే చికెన్ కర్రీ వస్తుంది. నేను చెప్పే ఈ ఒక్కొక్క స్టెప్స్ అనేది ఫాలో అయితే. తర్వాత ఇందులోకి టొమాటోలు అలాగే పచ్చిమిర్చి వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత చానా మెత్తగా అయిన తర్వాతనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేయాలండి. ఈ గ్రీన్ చిల్లీ వేయడం వల్ల చికెన్ అనేది స్పైసీగా ఉంటుంది. సో, అక్కడక్కడ కారం లేదు అనిపిస్తే గానీ మీరు అక్కడక్కడ ఈ పచ్చిమిర్చిని కూడా తింటూ చికెన్ని ఎంజాయ్ చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అని చెప్పొచ్చండి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీకి కూడా ఆ టేస్ట్ రావాలని. సో, ఇలా యాడ్ చేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం ఇక్కడ చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి పెద్ద మంట పైన 8-10 నిమిషాలు బాగా కలుపుతూ వేయించండి. ఇలా వేయించిన తర్వాత చికెన్‌లో తనలోనే నీరు వదిలిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. అవసరమైతే మాత్రమే కొద్దిగా వేడి నీరు పొయ్యండి. 20-25 నిమిషాలు చికెన్ బాగా మెత్తబడేంత వరకు ఉడికించండి. అలా ఉడికించిన తర్వాత గ్రేవీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చికెన్ అనేది బాగా కలుపుకోవాలండి. అలాగే కొన్ని టిప్స్ అయితే గ్రేవీ బాగా రావడానికి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు తాజాగా ఉండే చికెన్నే వాడండి. తాజా చికెన్ కర్రీ కోసం రుచి, టెక్స్చర్ 2 చాలా బాగుంటాయండి. ఇందులోకి మనం చికెన్‌ని కనీసం 30-60 నిమిషాలు మ్యారినేట్ చేయండి. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపుతో మ్యారినేట్ చేస్తే చికెన్ మెత్తగా, జ్యూసీగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా వేయండి.
వేయించిన ఇది కర్రీకి మంచి రంగు అలాగే తీపి రుచి ఇస్తుంది. టమోటోలనేది పూర్తిగా మెత్తబడిన తర్వాత మాత్రమే మసాలాలు వేయండి. దీంతో పచ్చి వాసన ఉండదు. అలాగే ఈ టైంలో మనం రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసుకుందామండి. పొడి మసాలాలను తక్కువ మంట పైన 1-2 నిమిషాలు వేయించండి. అలా చేస్తే మసాలాల సువాసన బాగా వస్తుంది. చికెన్ను తనలోనే నీటిలోని మొదటి ఉడికించండి. అవసరమైతే మాత్రం వేడి నీరు కలపండి. చల్లటి నీరు కాకుండా వేడి నీరు మాత్రమే పోయండి. దీంతో చికెన్ త్వరగా ఉడుకుతుంది. కర్రీని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. ఇలా చేస్తే మసాలా చికెన్లలో బాగా కలుస్తుంది. చివర్లో ఇక్కడ నేనైతే ఎలాంటి వాటర్ కూడా వేయలేదండి. సో, అలానే అందులో ఉండే చికెన్ వాటర్‌నైతే నేను వదిలేసి అలానే కుక్ చేశాము. సో, కొద్దిగా ఆయిల్‌ని కూడా ఇక్కడ యాడ్ చేసాం కదండీ ఎక్కువగానే. సో, సరిపోతుంది. ఇక్కడ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో, కొద్దిగా ఇప్పుడు నిమ్మరసాన్ని కూడా వేసేసి, కొద్దిగా కొత్తిమీర, పుదీనాని వేసేస్తే కర్రీ అనేది చక్కగా రెడీ అవుతుందండి. నేను చెప్పేలాగానే ఎండింగ్‌లో అయితే ఈ ప్రాసెస్‌ని స్టార్ట్ చేయండి. కొత్తిమీరని, నిమ్మరసాన్ని ఎండింగ్‌లో వేస్తే కర్రీ సర్వ్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఈ కర్రీ అనేది దోసకి, చపాతీకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. రైస్‌లో అయితే ఆ స్పైసీగా, కారం కారంగా చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పే ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేసి చూడండి. మీకు గ్రేవీగాను ఉంటుంది. అలాగే అన్నిటికీ సెట్ అవుతుందని చెప్పొచ్చు ఈ చికెన్ కర్రీ అనేది. సో, ఇప్పుడు ఇందులోకి ఎండింగ్‌లో గరం మసాలా, అలాగే మిరియాల పొడి, కొత్తిమీర వేసి మరో 5 నిమిషాలైతే ఉడికించండి. నూనె పైకి తేలి కర్రీ చక్కగా కనిపిస్తే మీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిందని అర్థమండి. చూస్తున్నారు కదండీ నూనె ఎంత బాగా తేలిందో అనేసేసి. నేనిక్కడ గరం మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. సో, ఆ గరం మసాలానే యాడ్ చేశాను. స్టార్టింగ్‌లో కొద్దిగా యాడ్ చేశాను. మళ్ళీ ఎండింగ్‌లో కూడా యాడ్ చేస్తున్నాను. నేనిక్కడ చికెన్ మసాలాని మాత్రం బయటది వేస్తున్నానండి. నేను ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మీకు గరం మసాలా వీడియో కావాలంటే కమెంట్‌లో చెప్పండి. నేను ఆ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంతేనండి. ఈ చికెన్ కర్రీ వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ, నాన్, జొన్న రొట్టె లేదా రాగి సంగటితో తింటే రుచి మరింత పెరుగుతుందండి. ఎంత పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అన్నిటికీ ఈ చికెన్ కర్రీ అనేది. జస్ట్ 30 మినిట్స్‌లో అయితే ఈ చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. అంతే ఫ్రెండ్స్, మన సూపర్ టేస్టీ హోటల్ స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీని ఒకసారి చేస్తే ఇకపై బయట హోటల్ నుంచి ఆర్డర్ చేయాలని ఆలోచన కూడా రాదండి. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచితో అందరి మనసు గెలిచే చికెన్ కర్రీ ఇది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకు ఒక పెద్ద లైక్ ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులు మరియు ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక స్పెషల్ వంటలు, సీక్రెట్స్, అలాగే కుకింగ్ టిప్స్ మరియు టేస్ట్ రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ అవుతుందండి. మళ్ళీ మరో కొత్త రుచికరమైన రెసిపీతో త్వరలో. అప్పటి వరకు ఆనందంగా ఉండండి, రుచిగా వండండి, ప్రేమగా తినిపించండి. నమస్కారం.